నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోసం కౌంట్ డౌన్ మొదలైపోయింది. సరే, ఈ చివరి నిమిషంలో మన ప్రిపరేషన్కి పదును పెట్టాలంటే ఉన్నవాటిలో బెస్ట్ మార్గమేంటంటే పాత ప్రశ్నపత్రాలని అనలైజ్ చేయటం. ఈరోజు మనం పాలిటీలోని కొన్ని కీలకమైన ప్రశ్నల్ని చూద్దాం. అయితే కేవలం జవాబులు తెలుసుకోవడం కాదు, అసలొక ప్రశ్నని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో కూడా డీకోడ్ చేద్దాం. చూడండి, ఇది మామూలు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కాదు. ఇదొక స్ట్రాటజిక్ స్ప్రింట్ అన్నమాట. ప్రతి ప్రశ్న వెనకున్న కాన్సెప్ట్ ఏంటి, దాన్ని స్పీడ్గా కరెక్ట్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మన టైం చాలా ముఖ్యం కదా, సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైట్, మనం మొదటి సెక్షన్లోకి వచ్చేశాం. ఇక్కడ మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద ఫోకస్ చేద్దాం. గ్రూప్ 2 మెయిన్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ముందుగా ఈ అసర్షన్, రీజన్ అంటే ప్రతిపాదన, కారణం టైప్ ప్రశ్నలతో స్టార్ట్ చేద్దాం. సరే, ఈ అసర్షన్, రీజన్ ప్రశ్నల్ని సాల్వ్ చేయడానికి ఒక సింపుల్ 3 స్టెప్ ఫార్ములా ఉంది. స్టెప్ 1, ముందు ఏ అంటే ప్రతిపాదన కరెక్టో కాదో చూడాలి. ఆల్ ఇండియా సర్వీసెస్ ఫెడరల్ సూత్రానికి వ్యతిరేకం అనే ఒక విమర్శ ఉంది, సో ఏ నిజమే. స్టెప్ 2, ఆర్ అంటే కారణం కరెక్టో కాదో చూడాలి. ఆఫీసర్లపై ఫైనల్ కంట్రోల్ కేంద్రానికే ఉంటుంది, సో ఆర్ కూడా నిజమే. ఇక ఫైనల్ స్టెప్, ఏ ఎందుకు నిజం? ఆర్లో చెప్పిన కారణం వల్లేనా? అవును, కేంద్రం కంట్రోల్ చేస్తోంది కాబట్టే కదా అది సమాఖ్య స్ఫూర్తికి కాస్త విరుద్ధంగా ఉంది. అందుకే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇది మన రాజ్యాంగంలో ఉన్న ఏకకేంద్ర లక్షణానికి ఒక మంచి ఉదాహరణ. మళ్ళీ అదే పద్ధతి ఫాలో అవుదాం. ఏ నిజమా? అవును, నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగంలో లేదు, ఇది కేవలం ఒక సలహా ఇచ్చే థింక్ ట్యాంక్. కరెక్ట్. ఆర్ నిజమా? అవును, గ్రామస్థాయిలో ప్లాన్స్ తయారు చేయడం దాని లక్ష్యాల్లో ఒకటే, ఇది కూడా కరెక్టే. ఇప్పుడు అసలైన ప్రశ్న, నీతి ఆయోగ్ ఒక సలహా సంస్థ ఎందుకు? గ్రామస్థాయిలో ప్లాన్స్ చేస్తుంది కాబట్టా? కాదు కదా, అది దాని చాలా పనుల్లో ఒకటి అంతే. అసలు కారణమేంటంటే పాత ప్రణాళికా సంఘంలా దీనికి నిధులు ఇచ్చే అధికారాలు లేవు, కేవలం ప్రభుత్వానికి సలహాలిస్తుంది. అందుకే ఏ, ఆర్ రెండూ నిజమే అయినా ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. సో ఆప్షన్ బి రైట్. ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఏలో చెప్పినట్టు ఆర్టికల్ 263 ప్రకారం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయొచ్చు, ఇది నిజం. ఆర్లో చెప్పినట్టు కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద వేసిన రాజమన్నార్ కమిటీ ఈ కౌన్సిల్ని వెంటనే ఏర్పాటు చేయాలని చాలా బలంగా చెప్పింది. అంటే ఈ కమిటీ సిఫారసు ఆ రాజ్యాంగ నిబంధన యొక్క అవసరాన్ని ఇంకా బలపరుస్తోంది. కాబట్టి ఆర్ అనేది ఏకి పర్ఫెక్ట్ రీజన్. ఆప్షన్ ఏ కరెక్ట్. ఇలాంటి మల్టీ స్టేట్మెంట్ ప్రశ్నలకి బెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఎలిమినేషన్. ఒక్క తప్పు స్టేట్మెంట్ దొరికితే చాలు, ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. స్టేట్మెంట్ ఏ, కేంద్రం రాష్ట్ర జాబితాలోని సబ్జెక్టులపై చట్టాలు చేయొచ్చు. కరెక్ట్. స్టేట్మెంట్ బి, రాష్ట్రపతి లోక్సభ పదవీకాలాన్ని పొడిగించవచ్చు. ఇది కూడా కరెక్టే. ఇప్పుడు సి చూడండి, రాష్ట్రపతి అన్ని ప్రాథమిక హక్కులను రద్దు చేయవచ్చు. ఇక్కడే ఉంది అసలు పాయింట్. అన్ని కాదు, ఆర్టికల్ 20, 21ని ఎట్టి పరిస్థితిలోనూ రద్దు చేయలేరు. సో సి తప్పు. సి తప్పు అని తెలియగానే సి ఉన్న ఆప్షన్స్ అన్ని తీసేయండి. ఇక మిగిలింది ఆప్షన్ ఏ మాత్రమే. మరో మల్టీ స్టేట్మెంట్ ప్రశ్న చూద్దాం. వాక్యం ఏ, ఇది వెనకబడిన వర్గాలకు న్యాయమండించడంలో హెల్ప్ చేస్తుంది. అవును, పిఐఎల్ యొక్క మెయిన్ పర్పస్ అదే, ఇది కరెక్ట్. వాక్యం బి, ఇది న్యాయ నిగ్రహానికి ఒక ఉదాహరణ. ఇది అస్సలు కాదు. పిఐఎల్ అనేది న్యాయ క్రియాశీలతకు పీక్ స్టేజ్ అన్నమాట. సో బి తప్పు. ఈ ఒక్క పాయింట్ తెలిస్తే చాలు, బి ఉన్న ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ చేసేయొచ్చు. మిగిలిన ఏ, సి సరైనవి. ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ పిఐఎల్ అనే కాన్సెప్ట్ను మన దేశంలో జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్, జస్టిస్ పిఎన్ భగవతి లాంటి వాళ్లు బాగా ప్రోత్సహించారు. దీనివల్ల లోకస్ స్టాండీ అనే ఒక పాత రూల్, అంటే బాధితుడు మాత్రమే కోర్టుకు వెళ్ళాలి అనే రూల్ సడలించబడింది. ఇప్పుడు ఎవరైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం కోర్టుకు వెళ్లొచ్చు. ఇది డైరెక్ట్ నాలెడ్జ్ బేస్డ్ ప్రశ్న. సర్కారియా కమిషన్, రాజమన్నార్ కమిటీ, పుంచీ కమిషన్ ఇవన్నీ కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద స్టడీ చేయడానికి వేసిన చాలా ముఖ్యమైన కమిటీలు. మరి ఇంద్రజిత్ గుప్తా కమిటీ దేనికి సంబంధించింది? ఇది ఎలక్షన్ రిఫార్మ్స్, ముఖ్యంగా ఎన్నికలకు ప్రభుత్వమే డబ్బులివ్వడం, స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ మీద సిఫార్సులు చేసింది. కాబట్టి సంబంధం లేనిదే ఇదే. సరే, ఇప్పటివరకు మనం కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చూశాం. ఇప్పుడు మన ఫోకస్ కొంచెం షిఫ్ట్ చేసి రాజకీయ పార్టీలు, స్థానిక ప్రభుత్వాలు, రాజ్యాంగ పదవులు లాంటి ఇతర ముఖ్యమైన అంశాల మీదకి వెళ్దాం. క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా మారుతుందో గమనించండి. ఈ ప్రశ్నని చాలా జాగ్రత్తగా చదవాలి.
ఏదీ షరతు కాదు అనడిగారు. ఇక్కడ ఇచ్చిన ఏ, బి, సి ఆప్షన్స్లో ఉన్న 3 కండిషన్స్ కూడా, అంటే లోక్సభలో 2% సీట్లు కనీసం 3 రాష్ట్రాల నుంచి గెలవడం, లేదా 4 రాష్ట్రాల్లో స్టేట్ పార్టీగా గుర్తింపుండటం, లేదా 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు ప్లస్ 4 లోక్సభ సీట్లు గెలవడం. ఇవన్నీ కూడా నేషనల్ పార్టీగా రికగ్నైజ్ అవడానికున్న రూల్సే. అన్నీ షరతులే కాబట్టి ఏదీ షరతు కాదు అనే ఆప్షన్ లేదు. అందుకే ఆన్సర్ పైన పేర్కొన్నవేవీ కావు, అంటే ఆప్షన్ డి. ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. ఇక్కడ మనం తప్పుగా ఉన్న స్టేట్మెంట్స్ని కనిపెట్టాలి. వాక్యం ఏ, ఈ చట్టం పంచాయతీలకు 18 ఫంక్షనల్ అంశాలను ఇచ్చింది. ఇది తప్పు. 18 కాదు, 29 అంశాలు. వాక్యం డి, బీసీలకు సీట్ల రిజర్వేషన్ తప్పనిసరి. ఇది కూడా తప్పే, ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కంపల్సరీ. కానీ బీసీల రిజర్వేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం, అది వాలంటరీ మాత్రమే, తప్పనిసరి కాదు. సో ఏ మరియు డి రెండూ తప్పు వాక్యాలు. రాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజ్ గురించి ఒకే ఒక్క మంత్రం గుర్తుంచుకోవాలి: ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్. అంటే కేవలం ఎన్నికైన సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. ఈ లాజిక్ ప్రకారం చూస్తే పార్లమెంట్ 2 సభల ఎన్నికైన సభ్యులు ఏ, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికైన సభ్యులు సి, ఇంకా ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికైన సభ్యులు ఈ మాత్రమే ఓటు వేస్తారు. నామినేటెడ్ సభ్యులు గాని ఎమ్మెల్సీలు గాని ఓటు వేయరు. ఈ ఒక్క పాయింట్ తెలిస్తే ఆన్సర్ చాలా ఈజీ. ఇది ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్. 99వ సవరణ ద్వారా జడ్జీల నియామకాల కోసం పాత కొలీజియం సిస్టమ్ బదులు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అంటే ఎన్జేఏసీని తీసుకొచ్చారు. కానీ ఇది జ్యుడిషియరీ స్వాతంత్రానికి దెబ్బతీస్తుందని చెప్పి సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ కేసు పేరే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ మ్యాచింగ్ ప్రశ్నలు చూసి అస్సలు కంగారుపడొద్దు. ఇవి చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. మనకు ఖచ్చితంగా తెలిసిన ఒక్క జతను పట్టుకుంటే చాలు. ఉదాహరణకు, రాష్ట్రాలలో ద్వంద్వపాలన అంటే డయార్కీ. ఇది 1919 చట్టంతో వచ్చింది. అంటే సిఐ. ఇప్పుడు ఆప్షన్స్లో సిఐ ఎక్కడుందో చూడండి. ఒకే ఆప్షన్లో ఉంటే అదే మన ఆన్సర్. ఒకవేళ ఎక్కువ ఆప్షన్స్లో ఉంటే ఇంకో జత చూడండి. మింటో మార్లే సంస్కరణలు ప్రత్యేక నియోజకవర్గాలు తెచ్చాయి. అంటే బివి. ఇప్పుడు సిఐ, బివి రెండూ ఉన్న ఆప్షన్ వెతకాలి. అంతే, సింపుల్. టైం సేవ్ అవుతుంది. రాజ్యాంగ సంస్థల గురించి చదివేటప్పుడు వాటి ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. ఫైనాన్స్ కమిషన్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. దీని రాష్ట్రపతి ఆర్టికల్ 280 ప్రకారం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ ఆప్షన్ డీలో ఆర్టికల్ 290 అని తప్పుగా ఇచ్చారు. మిగతా 3 స్టేట్మెంట్స్ అంటే ఇదొక క్వాజీ జ్యుడిషియల్ బాడీ, ఇందులో ఒక చైర్మన్, 4 సభ్యులుంటారు, దీని రికమెండేషన్స్ అడ్వైజరీ మాత్రమే. ఇవన్నీ కరెక్టే. ఓకే, మంచి పేస్తో వెళ్తున్నాం. ఇప్పుడు మన ఫోకస్ రాజ్యాంగానికి ఆత్మలాంటి ప్రియాంబుల్ అంటే పీఠిక, ఇంకా దేశంలోనే హయ్యెస్ట్ లా ఆఫీసర్ అయిన అటార్నీ జనరల్ లాంటి ఫండమెంటల్ టాపిక్స్ మీదకు మారదాం. మన ప్రియాంబుల్లో ప్రతి పదం ఇంపార్టెంటే. అందులో లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫేత్ అండ్ వర్షిప్ అని ఉంది. అలాగే జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ అని ఉంది. గమనించండి, పొలిటికల్ జస్టిస్ అనే పదం ఉంది, కానీ పొలిటికల్ లిబర్టీ అనే పదం డైరెక్ట్గా లేదు. ఈ చిన్న తేడానే పట్టుకుని ఇక్కడ ప్రశ్న అడిగారు. ఇక్కడ కూడా ఎలిమినేషన్ మెథడ్ చాలా బాగా పనిచేస్తుంది. వాక్యం 3, ఆయన ప్రధానమంత్రి ఇష్టానుసారం పదవిలో ఉంటారు. ఇది తప్పు. అటార్నీ జనరల్ రాష్ట్రపతి ఇష్టానుసారం డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ పదవిలో ఉంటారు. వాక్యం 4, ఆయన జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఇది కూడా తప్పే. ఆయన జీతభత్యాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. సో 3, 4 రెండూ తప్పు. ఈ రెండు లేని ఆప్షన్ ఒక్కటే ఉంది, అదే ఆప్షన్ ఏ. మరో మ్యాచింగ్ క్వశ్చన్. మన రాజ్యాంగ నిర్మాతలు చాలా దేశాల నుంచి మంచి మంచి విషయాలు తీసుకున్నారు. వాటిలో కొన్ని చాలా పాపులర్. ఉదాహరణకు, ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు అంటే డిపిఎస్పి తీసుకున్నాం. సో B3. అలాగే బ్రిటన్ నుంచి రూల్ ఆఫ్ లా, చట్టం ముందు అందరూ సమానమే అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. అంటే A2. ఈ 2 జతలు తెలిస్తే చాలు, ఈజీగా కరెక్ట్ ఆప్షన్ను పట్టుకోవచ్చు. ఈ ప్రశ్న మన పార్లమెంటరీ సిస్టమ్కి, ప్రెసిడెన్షియల్ సిస్టమ్కి ఉన్న తేడాలను టెస్ట్ చేస్తోంది. ప్రెసిడెన్షియల్ సిస్టంలో ప్రెసిడెంటే రియల్ హెడ్. ఆయన తన మంత్రులను పార్లమెంట్ బయట వాళ్లను కూడా నియమించుకోవచ్చు. ఇంకా ఆయన పదవీకాలం ఫిక్స్డ్గా ఉంటుంది. ఈ 3 కరెక్టే. 4వ స్టేట్మెంట్, ప్రెసిడెంట్ లెజిస్లేచర్కి జవాబుదారీగా ఉంటాడు. ఇది తప్పు. ఇది మన పార్లమెంటరీ సిస్టమ్ లక్షణం, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కాదు.
సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ R280 లాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ R243I కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి 2 మెయిన్ పనులుంటాయి. ఒకటి, పంచాయతీలు మున్సిపాలిటీల ఫైనాన్షియల్ కండిషన్ను రివ్యూ చేయడం, వాక్యం I. 2, రాష్ట్ర ప్రభుత్వానికి లోకల్ బాడీస్కి మధ్య డబ్బుల పంపకం మీద గవర్నర్కి సిఫార్సులు చేయడం, వాక్యం I. ఈ 2 వాక్యాలు దాని ఫంక్షన్స్ని కరెక్ట్గా చెప్తున్నాయి, సో రెండూ సరైనవే. ఇది వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన బేసిక్ ఫ్యాక్ట్స్ని టెస్ట్ చేసే క్వశ్చన్. ఆయన పదవీకాలం 5 సంవత్సరాలు. కరెక్ట్. ఆయన రాజ్యసభకు ఎక్స్ ఆఫీషియో చైర్మన్. అది కరెక్ట్. రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే యాక్టింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తారు. ఇది కూడా కరెక్టే. సో 3 స్టేట్మెంట్స్ కూడా పూర్తిగా సరైనవే. సరే, మనం ఆల్మోస్ట్ చివరికొచ్చేశాం. ఈ లాస్ట్ 2 ప్రశ్నలు పార్లమెంట్ ఎలా పనిచేస్తుంది అనే దానిమీద ఉన్నాయి. ఇవి కొంచెం ప్రాక్టికల్ పాలిటీకి సంబంధించినవి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. పార్లమెంట్లో క్వశ్చన్ అవర్ అయిపోయిన వెంటనే అసలు ఎజెండా స్టార్ట్ అవ్వడానికి ముందు ఉండే సమయాన్నే 0 అవర్ అంటారు. ఇది రూల్ బుక్లో అధికారికంగా లేదు. ఇది మన పార్లమెంటరీ సిస్టమ్ యొక్క ఒక స్పెషల్ ఇన్నోవేషన్ అన్నమాట. ఈ టైంలో మెంబర్స్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్న ఇష్యూస్ని రేస్ చేస్తారు. ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయటానికి పార్లమెంట్కి చాలా టూల్స్ ఉన్నాయి. ప్రశ్నలు అడగటం, వాయిదా తీర్మానాలు, ఇలా చాలా. కానీ అన్నిటికంటే పవర్ఫుల్ వెపన్ మాత్రం అవిశ్వాస తీర్మానం. ఎందుకంటే ఈ తీర్మానం గనక లోక్సభలో పాసైతే ప్రభుత్వం తన మెజారిటీని కోల్పోయినట్టు. అప్పుడు మొత్తం మంత్రిమండలి రాజీనామా చేయాల్సిందే. అందుకే దీన్ని అల్టిమేట్ వెపన్ అంటారు. చూశారు కదా, ఈ 20 ప్రశ్నల విశ్లేషణలో మనకు కొన్ని కీ స్ట్రాటజీస్ అర్థమయ్యాయి. అసర్షన్ రీజన్ ప్రశ్నలకు లాజికల్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. మల్టీ స్టేట్మెంట్ ప్రశ్నలకు ఎలిమినేషన్ టెక్నిక్ వాడాలి. ముఖ్యమైన కమిటీలు, ఆర్టికల్స్, సవరణలు అనేవి మన ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఇదే విజయానికి దారి. ఈ అనాలిసిస్ ద్వారా మన వీక్ ఏరియాస్ ఏంటో ఒక ఐడియా వచ్చుంటుంది. క్వశ్చన్ ప్యాటర్న్ కూడా అర్థమైంది. ఇప్పుడు చెయ్యాల్సింది ఆ బలహీనతల మీద ఫోకస్ చేసి వాటిని బలంగా మార్చుకోవడమే. ప్రిపరేషన్ను పూర్తి కాన్ఫిడెన్స్తో ముందుకు తీసుకెళ్ళండి. విజయం తప్పకుండా వస్తుంది. ఆల్ ది బెస్ట్.